హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 36. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సీతగారు సరే తల్లి వెళ్ళి పడుకో, పొద్దున్నే లేవాలిగా అని చెప్తుంది. ఓకే మా డాడ్, గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది పండు. నెక్స్ట్ డే తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేచి తలారా స్నానం చేసి చక్కగా హాఫ్ శారీ కట్టుకుని రెడీ అయి కిందకి వస్తుంది పండు. వాళ్ళ అమ్మ కూడా తొందరగా నిద్రలేచి రెడీ అవుతుంది. టైం 5 గంటలు. సరిగ్గా ఇంక బయలుదేరుతాం అనగా సీతగారికి తల తిరిగినట్టయి తూలి కింద పడబోతుంది. అది గమనించిన పండు కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పడకుండా పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్లు తెచ్చిస్తుంది. తరువాత ఆందోళనగా ఆమె ముందు కూర్చుని, ఏమైందమ్మా నీకు, ఇలా పడిపోతున్నావు అంటూ బాధగా అడిగింది. పండు కంగారు గమనించిన వాళ్ళ అమ్మ, నాకేం కాలేదు చిట్టి తల్లి, నేను బాగానే ఉన్నాను, ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంతే, ఇంక బయలుదేరుదాం పద, ఆలస్యం అవుతుంది అంటూ పైకి లేవబోతుంది. పండు ఆమెని లేవనివ్వకుండా కూర్చోబెట్టి, ఎక్కడికి వెళ్ళేది, చూడు ఇప్పటికే నీరసంగా ఉన్నావు, ఇంక గుడికి వెళ్ళి నీ ప్రదక్షిణలు దీపాలు పూజలు అంటూ మధ్యాహ్నం చేస్తావు, అప్పటి వరకు ఏమీ తినకుండా ఉంటావు, అలా చేస్తే నీ హెల్త్ పాడవుతుంది, నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళేది లేదు అంటుంది. అయ్యో అలా అంటే ఎలారా, ఒకసారి గుడికి వెళ్దామనుకుని ఆగిపోకూడదు తల్లి, నాకేం కాలేదు, నేను బాగున్నాను, అందులో ఈరోజు ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుని ఉన్నాను, వెళ్ళకుంటే ఎలా, పదా వెళ్దాం అంటుంది సీత. పండు మాత్రం ససేమిరా వెళ్ళడానికి లేదు అంటూ గట్టిగా చెప్తుంది. దాంతో వాళ్ళ అమ్మ కొంచెం డల్గా ఫేస్ పెడుతుంది. సీతగారు ఫీల్ అవ్వడం గమనించి, సరేమా, గుడికి నేను వెళ్ళి నీ మొక్కు తీర్చేస్తాను, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో సరేనా అంటూ ఆమె ఏదో మాట్లాడేలోపు కిచెన్లోకి వెళ్ళి ఆమెకి వేడి వేడి కాఫీ తెచ్చిస్తుంది. తర్వాత ఇడ్లీ పెట్టుకుని అందులోకి పల్లీ చట్నీ చేసి తీసుకుని వచ్చి తాను తినే వరకు దగ్గర ఉండి, తిన్న తర్వాత ప్లేట్ తీసుకెళ్లి షింక్లో పడేసి, ఇంక నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో, నేను తిరిగి వచ్చే వరకు రూమ్లో నుండి అడుగు బయట పెట్టకూడదు అని గట్టిగా చెప్పి ఆమె సమాధానం వినకుండానే తనకి కావాల్సిన పూజ సామాగ్రి తీసుకుని తన స్కూటీలో గుడికి బయలుదేరుతుంది. సీతగారు పండు తన పట్ల చూపుతున్న శ్రద్ధకి మురిసిపోతూ ఇంకా చేసేదేమీ లేక తన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. హృదయ్ వాళ్ళ ఇంట్లో, చిన్న లేయి నాన్న అంటూ పిలుస్తూ నిద్రలేపుతుంది లత. మత్తుగా కళ్ళు తెరిచిన హృదయ్, ఏంటిమా ఇంత పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నావు అంటాడు. లే నాన్న, లేచి త్వరగా రెడీ అవ్వు, గుడికి వెళ్ళాలి అని తొందర పెడుతుంది లత. ఏంటిమా ఇంత ఎర్లీ మార్నింగ్ గుడికి ఏంటి అంటూ ప్రశ్నిస్తాడు హృదయ్. ఏం లేదు చిన్న, ఈరోజు కార్తీక సోమవారం కదా, గుడిలో పూజ చేయిస్తాను అనుకుందట గ్రాని, అందుకే గుడికి వెళ్ళాలి, తొందరగా లేచి రెడీ అయ్యిరా అంటూ హడావిడిగా బయటికి వెళ్ళిపోతుంది లత. పూజ అనేసరికి హృదయ్ లేచి ఫాస్ట్గా రెడీ అయి కిందకి వెళ్తాడు. ఈలోపు కింద లత, అన్నపూర్ణ, చందు రెడీ అయ్యి కింద వెయిట్ చేస్తుంటారు. హృదయ్ వచ్చి కార్ కీస్ తీసుకుని వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. పనివాళ్ళు పూజకి కావాల్సిన వస్తువులు అన్నీ కారులో పెట్టేస్తారు. లతా వాళ్ళు వెళ్ళి కారులో కూర్చుంటారు. హృదయ్ కార్ని డ్రైవ్ చేస్తూ త్వరగానే తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర ఆపుతాడు. అందరూ కార్ దిగి కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్తారు. ముందుగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి ఆ శివునికి నమస్కారం చేసుకుని తర్వాత అక్కడ పూజారిని కలిసి పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటారు. కొంచెం సేపటి తరువాత శివునికి అర్చన అభిషేకాలు చేయించి పూజ పూర్తి చేసుకుని భక్తితో ఆ ముక్కంటిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరొకసారి దేవునికి నమస్కరించి బయటకు వచ్చి గుడిలో ఒక పక్కన కూర్చుంటారు. హృదయ్కి గుడిలోకి వచ్చినప్పటి నుండి మనసులో ఏదో తెలియని అలజడిగా ఉంది. కానీ ఎందుకో అర్థం కావడం లేదు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అన్నపూర్ణ గారు హృదయ్ని, చందుని వాళ్ళు తీసుకొచ్చిన ప్రసాదాలు అందరికీ పంచిపెట్టమని చెప్తారు. దాంతో అతని ఆలోచనలు మానేసి వాళ్ళిద్దరూ పక్కకు వెళ్ళి అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటారు. లత, అన్నపూర్ణ అక్కడే కూర్చుని ఉంటారు. వాళ్ళకి అటు పక్కగా లంగా ఓణి వేసుకుని వద్దికగా కూర్చుని ఎంతో భక్తిగా కార్తీక దీపాలు వెలిగిస్తున్న పండు కనిపిస్తుంది.
వాళ్ళకి పండు ఎందుకో చూడగానే నచ్చుతుంది. తనను చూసి లత అన్నపూర్ణ గారు అబ్బా లత చూడవే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో అంటూ అందమే అనుకుంటే అంతకంటే లక్షణంగా లంగా ఓణీ వేసుకుని సాంప్రదాయబద్ధంగా కూడా ఉంది. ఎంత చక్కగా కూర్చుని ఎంతో భక్తితో ఇంత ఉదయాన్నే అన్ని దీపాలు వెలిగించిందంటే ఎంత ఓపిక ఉండాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు 10 గంటలకి నిద్రలేచి హడావిడిగా తిని జాబంటూ ఉరుకులు పరుగులు పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ అమ్మాయికి ఎంత తేడా ఉంది. ఆ అమ్మాయిని చూడు ఇంత చలిలో అంత ఓపిగ్గా 1008 దీపాలు వెలిగించింది. ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టమే అంటుంది. లతాగారు అవును అత్తయ్య, నిజంగా అమ్మాయి చూడ చక్కగా మహాలక్ష్మిలా ఉంది. తను కోడలుగా ఎవరింటికి వెళుతుందో గాని ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే అంటుంది. వీళ్ళ మాటలన్నీ ఫోన్ మాట్లాడుతూ అటుగా వచ్చిన హృదయ్ చెవిన పడతాయి. ఎవరబ్బా తను, నాని అమ్మ ఇంతలా మెచ్చుకుంటున్నారు అనుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళు చూసే వైపు చూస్తాడు. ఎదురుగా పండు గోల్డ్ కలర్ బ్లౌజ్, రెడ్ కలర్ ఓణీ వేసుకుని ఎల్లో కలర్ లంగా బోర్డర్ గోల్డ్ కలర్తో, చేతులకి గోల్డ్ గాజులు వేసుకుని, మెడలో మ్యాచింగ్ నెక్లెస్ వేసుకుని, పాపిట బిళ్ళ పెట్టుకుని, చెవులకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని, నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకుని, తన పొడవాటి జుట్టుని చక్కగా జడాల్లుకుని, తలలో పువ్వులు పెట్టుకుని, చేతిలో పూజ పుట్ట పట్టుకుని ఉంటుంది. అంతే, షాకై నోరెళ్ళబట్టి మరీ తననే చూస్తుండిపోతాడు. అతను చూస్తుంది కలో నిజమో అర్థం కాలేదు. 2 నిమిషాలు కళ్ళు నలుపుకుని మరీ చూస్తాడు. పండు తన ఎదురుగా ఎంతో అందంగా దర్శనమిస్తుంది. ఆమె అందమైన రూపం చూసిన అతని ఆనందానికి అవధులు లేవు. ఇందాక అతని మనసుకు కలిగిన అలజడికి కారణం ఏంటో హృదయ్కి ఇప్పుడు అర్థమైంది. ఆమెను ఎంతో అపురూపంగా చూస్తుంటాడు. తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆమె అందమైన రూపాన్ని తనివి తీరా చూసుకుంటూ ఈ విధంగా పాడుకుంటాడు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లోన నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే ఓ చిన్నారి, ఈ అనుభవమే నాకు తొలిసారి అని పాట పాడుకుంటూ పండుని చూస్తూ తెగ మురిసిపోతుంటాడు. తర్వాత నవ్వుతూ ఏ ఇంటికో కోడలుగా వెళ్ళడమేంటమ్మా, ఎప్పటికైనా నా బంగారం మన ఇంటికే కోడలుగా వస్తుంది, తప్పకుండా వచ్చేలా చేస్తాను అని అనుకుంటాడు మనసులోనే. అలా అనుకుంటూ పండు వైపు చూసేసరికి తను అక్కడ కనిపించదు. అయ్యో ఇంతలోకి ఎక్కడికి వెళ్ళిపోయింది నా బంగారం అనుకుంటూ అటు ఇటు చూస్తాడు. పండుకి అక్కడ దీపాల వెలిగించడం పూర్తి అవడంతో ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంది. పండు కోసం చుట్టూ వెతుకుతున్న హృదయ్కి ఆమె ప్రదక్షిణలు చేయడానికి వెళుతూ కనిపిస్తుంది. అంతే, హృదయ్కి మనసులో ఏదో ఆలోచన వచ్చినవాడిలా చందు దగ్గరికి వెళ్ళి ప్రసాదం నువ్వు పంచేయిరా, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసి వస్తాను అంటాడు. చందు అయోమయంగా అతని వైపు చూస్తూ అదేంటి అన్నయ్య, ఇందాక మాతో పాటు నువ్వు కూడా చేశావుగా అని అడుగుతుంది. వెంటనే అలా కాదురా, నేను 108 చేస్తానని మొక్కుకున్నాను, ఇందాక పూజ ఉందని మీతో పాటు వచ్చేశాను, ఇప్పుడు వెళ్ళి చేసి వస్తాను అంటూ తడబడకుండా అప్పటికప్పుడు అబద్ధం చెప్పేస్తాడు. ఏంటో మన పండు కోసం ఎప్పుడు అబద్ధాలు ఆడని హృదయ్ కూడా అవలీలగా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. ప్రేమిస్తే ఇంతే ఏమో. పాపం చందు నిజమేనేమో అనుకుని అలాగే అన్నయ్య, ప్రసాదం నేను పెట్టేస్తానులే, నువ్వు వెళ్ళి నీ మొక్కు తీర్చుకో అని చెప్తుంది. థ్యాంక్స్ రా అంటూ నవ్వుకుంటూ పండు వెనకే హృదయ్ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెడతాడు. పండు ముందు వెళ్తూ ఉంటే హృదయ్ ఆమె వెనకాలే ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటాడు. పాపం మన పాప మాత్రం చుట్టూ ఏమి జరుగుతుందో కూడా తెలియనంతగా భక్తిలో మునిగిపోయి చేతులు జోడించి మనసులో ఆ శివుణ్ణి స్మరిస్తూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమెకు కూడా హృదయ్ అంత దగ్గరగా ఉండేసరికి ఎంత దైవ నామస్మరణ చేస్తూ భక్తిలో మునిగిపోయినప్పటికీ ఆమె మనసులో ఉన్నట్టుండి అలజడి మొదలవుతుంది. ఆ అలజడికి కారణం తనకి తెలియడం లేదు. ఏంటబ్బా సడన్గా ఈ గుండెకేమైంది, ఈ అలజడి ఏంటి, ఇప్పటి వరకు బానే ఉందిగా అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ లత అన్నపూర్ణ గారు దీపాలు వెలిగించడం అయిపోయిన పండు ఎక్కడికి వెళ్ళిందా అని అటువైపు చూస్తారు.
వాళ్ళకి అక్కడ ఎంతో శ్రద్ధగా భక్తిగా దేవునికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణలు చేస్తున్న పండు కనిపిస్తుంది. హ్మ్, ఇప్పటి వరకు ఒక్కటే ఇన్ని దీపాలు వెలిగించింది. అయినా అలసిపోకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్నేసి ప్రదక్షిణలు చేస్తుంది. ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత ఓపిక! అమ్మాయి అందంగా ఉండడమే కాదు, దానికి మించిన మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. కడిగిన ముత్యం లాంటి అమ్మాయి. ఎవరికి భార్య అవుతుందో కానీ తనని చేసుకోబోయేవాడు మాత్రం అదృష్టవంతుడు అనుకుంటారు. వీళ్ళు పండుని చూశారు గాని ఆమె వెనకే ఉన్న హృదయ్‌ని గమనించలేదు. ఎందుకంటే హృదయ్ ఫేస్‌కి కర్చీఫ్ కట్టుకున్నాడు. అక్కడ పండుకి లోపల తెలియని అలజడిగా ఉన్నా ఆ అలజడి ఈసారి ఆమెకి కంగారు కలిగించలేదు. ఇంకా మనసుకి ఏదో తెలియని సంతోషంగా ఉంది. అది ఎందుకో అర్థం కాకపోయినా ఆ ఫీలింగ్ బాగుంది ఆమెకి. ఇంకా హృదయ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. తనకి అంత చేరువలో ప్రాణంలా ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అతను సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. లోలోపల కోయడ్ డాన్సులు చేసేస్తున్నాడు. పండుకి ప్రదక్షిణలు పూర్తవబోతున్నాయి. ఇదే చివరి ప్రదక్షిణ. చుట్టూ తిరుగుతూ నడుస్తూ ఉంది. అదే టైంలో తెగ డాన్సులు వేసుకుంటూ ఊహల్లో నడుస్తున్న హృదయ్ తన కాళ్ళ ముందర ఉన్న వైర్ని చూసుకోకుండా అడుగేస్తాడు. ఆ వైర్ కాలుకి అడ్డుపడి తన ముందు ఉన్న పండుపై పడతాడు. అతను ఫోర్స్గా పడడంతో పండు నిలబడలేక కింద పడిపోతుంది. ఆమెతో పాటు హృదయ్ కూడా పడిపోతాడు. ఆమె కింద, హృదయ్ పైన ఒకరిపై ఒకరు పడిపోతారు. అది కొంచెం వాలుగా ఉండే ప్లేస్ అవ్వడంతో అలా ఒకరిపై ఒకరు ఉండి దొల్లుకుంటూ కిందకి వెళ్తుంటారు. ఆ ప్లేస్ కొంచెం గుడి వెనక కావడంతో వాళ్ళని ఎవరూ గమనించలేదు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి ఇద్దరూ షాక్ అయ్యి ఒకరిని ఒకరు చూసుకుంటారు. అలా కళ్ళు కళ్ళు కలుస్తాయి. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏదో మైకం కమ్మినట్టు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. అలా ఎంతసేపు చూస్తుండిపోయారో వాళ్ళకే తెలియదు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.